రైట్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నేను మీ వినోద్ సార్. ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలో ఏం చూసుకున్నామంటే సిలబస్కి సంబంధించినటువంటి అంశాలని మనం గమనించడం అనేటువంటి జరిగింది. సో ఇవాళ నుంచి మనం ఏం చేద్దాం అనంటే ఇక్కడ సబ్జెక్ట్ని మాట్లాడుకుంటూ వెళ్దాం, ఓకేనా. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు నోట్స్ కూడా రాసుకోవచ్చు ఇక్కడనే డైరెక్ట్గా. అందుకే నేను పీడిఎఫ్ని నోట్స్ రూపంలో ఇక్కడ సిస్టంలో అరేంజ్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఎవరైనా నోట్స్ ఉంటే ఇట ఖచ్చితంగా రాసుకోండి, నో ప్రాబ్లం. సో టెన్షన్ ఏమి ఉండదు, ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ గమనించండి, మొదటి చాప్టర్ ఏంటి మన సిలబస్లో అనంటే ఇక్కడ అస్థిపంజర వ్యవస్థగా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అస్థిపంజర వ్యవస్థగా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది, రైట్. సాధారణంగా ఇక్కడ అస్థిపంజర వ్యవస్థను గిట్ట మనం పరిశీలన చేసినట్టయితే అస్థిపంజర వ్యవస్థలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఏ విధమైనటువంటి క్వశ్చనింగ్ ఇక్కడ నుంచి అడుగుతున్నాడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో అని మనం చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది, రైట్. అయితే సాధారణంగా ఫస్ట్ మనము ఇక్కడ అస్థిపంజరం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఫస్ట్ గమనిద్దాం ఒకసారి. అస్థిపంజర వ్యవస్థలో మనం అస్థిపంజర వ్యవస్థ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. అస్థిపంజర వ్యవస్థ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని ఇట్లా గమనించినట్టయితే సింపుల్, ఒక జీవికి గమనించండి, ఒక జీవికి ఆధారాన్ని, ఓకేనా, ఇక్కడ మనం గమనించండి ఆధారాన్ని ప్లస్ ఆకారాన్ని గమనించండి. ఇక్కడ దీన్ని ఒక జీవికి ఏమేమి కావాలా, ఆధారం కావాలి, నిలబడడానికి ఆధారం అనేటువంటిది కావాలి, ఓకేనా. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక జీవికి ఆకృతి అనేటువంటిది కూడా కావాలి. సో ఇక్కడ మనం సింపుల్గా చెప్పేసుకోవచ్చు, ఒక జీవికి ఆధారాన్ని ప్లస్ ఆకారాన్ని ఇచ్చేటువంటి గట్టి నిర్మాణం. ఎలాంటి నిర్మాణం అంటే ఇది గట్టి నిర్మాణం. సో దాన్ని మనం ఏమంటున్నామంటే అస్థిపంజరం అని పేర్కోవడం జరుగుతుంటుంది. ఏమంటామండి, అస్థిపంజరం అని పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది, గమనించండి, రైట్. సో ఇక్కడ మనము చెప్పేసుకోవచ్చు ఏమని అనంటే ఒక జీవికి ఆధారాన్ని ఆకారాన్ని ఇచ్చేటువంటి గట్టి నిర్మాణాన్ని మనం ఏమంటున్నాం అనంటే అస్థిపంజరం అని పేర్కోవడం అనేటువంటి జరుగుతుంది, ఓకేనా. సో మనకి ఇక్కడ అస్థిపంజరం అంటే అర్థమైపోయింది. అయితే ఈ అస్థిపంజరం అనేటువంటిది జీవుల్లో ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి కూడా మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎన్ని రకాలుగా ఉంటుంది అనంటే 2 రకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ఉంటుందండి, 2 రకాలుగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో మరి ఏంటి అవి అనంటే ఒకటి బాహ్య అస్థిపంజరము, ఓకేనా. అస్థిపంజరాలు జీవులు ఎన్ని రకాలుగా ఉంటున్నాయి, 2 రకాలుగా ఉంటుంది. మొదటి రకం ఏంటి అనంటే బాహ్య అస్థిపంజరం. సో ఇక్కడ ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా అడుగుతున్నాడు. సో దాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకుంటూ ముంగడికి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది ఇంగ్లీష్ మీడియాన్ని కూడా. సో వాట్ ఈస్ ద స్కెల్టర్ సిస్టమ్, ఓకేనా. సో వాట్ ఈస్ ద స్కెల్టర్ సిస్టమ్, ఓకేనా. స్కెల్టర్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ టు గివ్ ఏ స్ట్రక్చర్ and base for the organism, so which is called completely the skeletal system. The skeletal system is how many skeletal systems are we can see in the in the complete universe. We can see 2 types of skeletal systems. One is the exoskeleton, okay na. One is the exoskeleton and one is the endoskeleton, okay na. జీవుల్లో ఎన్ని రకాలుగా ఉంటుంది అస్థిపంజరం అనేటువంటిది 2 రకాలు. ఒకటి బాహ్య అస్థిపంజరం అయితే ఇంకోటి ఏంటి అనంటే ఎండోస్కెలిటన్, అంతర అస్థిపంజరంగా కూడా మనం చెప్పేసుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది, రైట్. ఒక జీవికి ఆధారాన్ని ప్లస్ ఆకారాన్ని ఇచ్చేటువంటి గట్టి నిర్మాణమే అస్థిపంజరము, ఓకేనా. ఈ జీవులు ఎన్ని రకాలుగా ఉంటుంది, 2 types, ఓకేనా. 2 types of skeletal systems are present in organisms. What is that completely? One is the exoskeleton and one is the endoskeleton. బాహ్య అస్థిపంజరం మరియు అంతర అస్థిపంజరము, రైట్. ఇక్కడ వాట్ ఈస్ ద ఎగ్జోస్కెలిటన్, వాట్ ఈస్ ద ఎండోస్కెలిటన్, ఓకేనా. we are going to now discuss about that completely. What is the exoskeleton and what is the endoskeleton, right. బాహ్య అస్థిపంజరం అంటే ఏంటి మరియు అంతర అస్థిపంజరం అంటే ఏంటో మనం చూద్దాం, రైట్. ఇక్కడ ఫస్ట్ వన్ బాహ్య అస్థిపంజరం. ఈ బాహ్య అస్థిపంజరం అంటే ఏంటి మరి అనేటువంటి విషయాన్ని గిట్ట తీసుకున్నట్టయితే
గమనించండి. ఎస్, ఇక్కడ బాహ్య అస్థిపంజరం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గిట్ట గమనించినట్టయితే, అసలు అస్థిపంజరం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? సాధారణంగా ఇక్కడ మనము ఒక జీవి యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థను గిట్ట తీసుకున్నట్టయితే, స్త్రీ జీవి మనకు అండాలను ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది, ఓకేనా. అదేవిధంగా పురుష జీవి అనేటువంటిది గిట్ట తీసుకున్నట్టయితే మనకు శుక్ర కణాలని ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇవి రెండు కలిసిపోతే మనకి ఏం ఏర్పడుతుంది అంటే జైగోట్ అనేటువంటిది, అంటే ఇక్కడ మనకు సంయుక్త బీజం అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఇది సంయుక్త బీజం అనుకుంటే, ఈ సంయుక్త బీజం పెరుగుతున్న కొద్దీ 3 త్వచాలను ఏర్పరచుకుంటూ ఉంటుంది, ఓకేనా. 3 త్వచాలను ఈ విధంగా ఏర్పరచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా మనకు 3 త్వచాలు అనేటువంటి ఏర్పడ్డాయి కదా. సో సంయుక్త బీజం నుంచి మనకి ఏం ఏర్పడ్డది? 3 త్వచాలు అనేటువంటి ఏర్పడుతుంటది. పైన దాన్ని బాహ్య త్వచం అని, సో మధ్య ఉన్నదాన్ని మధ్య త్వచం అంటున్నాం, సో లోపల ఉన్నదాన్ని అంతఃత్వచంగా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇక్కడ బాహ్య త్వచాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఎక్టోడర్మ్ అంటాం. ఏ డర్మ్ అంటామండి? పిండం యొక్క ఎక్టోడర్మ్, బాహ్య త్వచం అని పేర్కోవడం జరుగుతుంటుంది. సో మధ్య ఉన్నదాన్ని మనం ఏమంటామంటే మధ్యస్థ్వచంగా, మీసోడర్మ్గా పేర్కోవడం జరుగుతుంటుంది. లోపల ఉండేటువంటి త్వచాన్ని మనం ఏమంటామంటే అంతఃత్వచంగా పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. మరి ఈ బాహ్య అస్థిపంజరం అనేటువంటిది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అనంటే, జీవి యొక్క పిండ దశలో ఎక్టోడర్మ్, ఏ డర్మ్ అండి? ఎక్టోడర్మ్ బయట మనకు కనబడుతుంది చూసారా. సో బయట మనకు కనబడేటువంటి ఏంటిది ఆ త్వచం నుంచి మనకు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంటుంది. గమనించండి, బాహ్య త్వచం అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది, బాహ్య అస్థిపంజరం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంటుంది. సో ఇది ఏ విధంగా ఉంటుందట? ఈ బాహ్య అస్థిపంజరం అనేటువంటిది జీవి బయట ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే జీవి బయట ఉండడం జరుగుతుంది. ప్లస్ అదేవిధంగా ఇంకే విధంగా ఉంటుందట? దృఢంగా ఉంటుందట. ఏ విధంగా ఉంటుందండి? ఇది దృఢంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఇంకే విధంగా ఉంటుంది అంటే ఇట్స్ ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉంటుంది. అంటే ద ఎగ్జోస్కెలిటన్ వాజ్ కమింగ్ ఫ్రమ్ ద ఎక్టోడర్మ్ ఆఫ్ ది ఇక్కడ మనకు సంయుక్త బీజం, అంటే సంయుక్త బీజం నుంచి ఎంబ్రియో నుంచి ఎంబ్రియో యొక్క ఎక్టోడర్మ్ నుంచి మనకు రావడం అనేటువంటి జరుగుతుంటుంది. సో వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ కంప్లీట్లీ? ఇట్ ఈస్ లొకేటెడ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ది ఆర్గనిజం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆఫ్ outside of the organism. So what is the character of the exoskeleton? It's completely strong. It's completely strong, and it is also working as a protection layer. It is working as a protection layer. So this is the characteristics of the exoskeleton. Next, so what is the examples of the exoskeletons in the organisms? ఓకేనా. అసలు బాహ్య అస్థిపంజరం యొక్క ఎగ్జాంపుల్స్ మనకి ఎక్కడ కనబడుతుంటాయి? when we see the grasshopper, when we see the grasshopper and the surface of the grasshoppers, we can see a rough surface. So it is the outer skeleton, it is the outer part. So it is the outer skeleton. It is also called exoskeleton. మిడత, గ్రాస్హopper, గడ్డి రామచిలుక అంటాం మనం తెలుగులో. సో దాని యొక్క శరీర ఉపరితలాన్ని గమనించండి, అది గరుకుగా ఉంటుంది మిడతలో, గమనించండి. అదేవిధంగా కాక్రోచ్, ఓకేనా. కాక్రోచ్ని గిట్ట తీసుకున్నట్టయితే, సో కాక్రోచ్ బొద్దింకని చూడండి, దాని యొక్క సర్ఫేస్ అనేటువంటిది చాలా స్మూత్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎగ్జోస్కెలిటన్, బాహ్య అస్థిపంజరమే. నెక్స్ట్ క్రాబ్స్, పీతలు అనేటువంటివి ఉంటాయి, ఆర్ధోపోడ వర్గానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా. సో పీతల యొక్క ఉపరితలం కూడా మనకు ఎండ్రికాయలు అంటుంటాం, గమనించండి. ఆ పీతల యొక్క ఉపరితలం కూడా స్మూత్గా ఉంటుంటుంది, గట్టిగా ఉండడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ ఏంటివి అంటే ఆయా జీవుల యొక్క బాహ్య అస్థిపంజరాలుగా మనం చెప్పేసుకోవడం జరుగుతుంటుంది. నత్తల యొక్క ఉపరితలాలు, ఓకేనా. నత్తల యొక్క ఉపరితలాలు, స్నేల్స్, వీ కెన్ సీ ద స్నేల్స్. సో a round structure is present on the surface of the snails. It is also protected, it is also strong, and it is also protect from the organisms, okay na. సో స్నేల్ ఒక ఉపరితలంలో ఉండేటువంటి మనకు నత్తలు కూడా, నత్తలు అంటున్నాం వాటిని. సో ఆ నత్తలు లేదా ఆల్చిప్పలు మొత్తం కూడా మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవులన్నీ కూడా ఇట్స్ బిలాంగింగ్ టు ది మొలస్కన్ క్లాస్, ఓకేనా, మొలస్కన్ క్లాస్. సో నత్తలు, ఆల్చిప్పలు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆయా జీవుల యొక్క బాహ్య అస్థిపంజరాలు. ఆల్చిప్పలు మీన్స్ కంప్లీట్లీ పెరల్స్,
పెరల్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ కంప్లీట్లీ ఆల్చిప్పలు అంటున్నాం. ఓకేనా, మన భాషలో కష్కలు గవ్వలు అంటున్నాం, గమనించండి. సో వాటి యొక్క ఉపరితలాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి. మనం ఎప్పుడైనా చెరువులకు పోతే మనకు కనబడుతూ ఉండడం జరుగుతుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇవి కూడా నత్తల యొక్క ఆల్చిప్పలు, నత్తల యొక్క ఉపరితలాలన్నీ కూడా ఏంటిది గట్టి కర్పరాలను కలిగి ఉంటాయి, షెల్స్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది, గమనించండి. ఓకేనా, అవన్నీ కూడా వాటి యొక్క బాహ్య అస్థిపంజరాలుగానే పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. నెక్స్ట్ చేపల పైన ఉండేటువంటి పొలుసులు. ఒక చేపని గిట్ట తీసుకున్నట్టయితే చేప పైన మనకి ఏం కనబడతా అంటే పొలుసులు కనబడతా అంటే మనం ఎప్పుడైనా చేపల కూర వేసినప్పుడు ఈ విధంగా రాకుతున్నప్పుడు మనకి ఏంటిది ఇక్కడ యూ షేప్లో ఉండేటువంటి పొలుసులు అనేటువంటివి చాలా కనబడుతూ ఉండడం జరుగుతుంటుంది. ఓకేనా, సో ఆ చేపల పైన ఉండేటువంటి పొలుసులు కూడా ఏంటి అని అంటే సాధారణంగా చేపల యొక్క బాహ్య అస్థిపంజరాలుగా పిలువబడడం అనేటువంటిది జరుగుతుంటుంది, గమనించండి. ఓకేనా, నెక్స్ట్ అదే విధంగా తీసుకున్నట్టయితే దీని స్కేల్స్ అంటాం. ఓకేనా, చేపల్లో మనకు ఇంగ్లీష్లో అయితే స్కేల్స్ ఆర్ సో ఇట్ ఈస్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఫిష్. ఓకేనా, ఇట్ ఈస్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఫిష్. ఇట్స్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ ఎగ్జోస్కెలిటన్. నెక్స్ట్ tortoise. When we see the tortoise, తాబేలుని గిట్ట మనం గమనించినట్టయితే తాబేలు పైన తాబేలు సర్ఫేస్ పైన మనకి ఏముంటుందంటే ఎ వెల్ స్ట్రాంగ్ ప్రొటెక్టెడ్ లేయర్ ఈజ్ ప్రెసెంట్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ది tortoise. So this is called carapain. Actually this is called carapain. సో ఈ carapain అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఓకేనా, ఇది ఆ తాబేలు యొక్క బాహ్య అస్థిపంజరంగా పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. పక్షుల యొక్క ఈకలను గిట్ట మనం పరిశీలన చేసినట్టయితే సో ఫీదర్స్ ఆఫ్ ది బర్డ్స్. ఓకేనా, వీ కెన్ అబ్జర్వ్ ద ఫీదర్స్ ఆఫ్ ది బర్డ్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది exoskeleton of the birds. Okay, now it's also one of the exoskeleton of the birds. Okay, now feathers also, yes, it is also exoskeletons of the birds. Next when we see the eggshell, okay, na kodu guddu penku antunam. Okay, na when we see the eggshell, it is also one of the example of the exoskeleton. Okay, na కోడిగుడ్డు పెంకు అంటాడు. కోడిగుడ్డు యొక్క షెల్ ఉంటుంది కదా, వైట్ షెల్. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జోస్కెలిటన్ ఫర్ ది ఎగ్. ఓకేనా, సో నెక్స్ట్ నెయిల్స్ అండ్ హార్న్స్. ఓకేనా, అండ్ హెయిర్స్ అండ్ these all are completely exoskeletons of the organisms. Okay, so ఇక్కడ actually note what is the note. Exoskeletons are so called shells. Okay na, shells అని వేటిని పిలుస్తూ అంటారు, బాహ్య అస్థి పంజరాలను మనం ఏమని పిలవచ్చు అని అంటే షెల్స్ అని కూడా పిలవడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇది ఒకటి బాహ్య అస్థి పంజరానికి సంబంధించినటువంటి అంశము. ఓకేనా, బాహ్య అస్థి పంజరానికి సంబంధించినటువంటి అంశం. ఆర్ యు క్లియర్ బెటర్? రైట్. సో ఇక్కడ బాహ్య అస్థి పంజరం అంటే ఏమని చెప్పేసాం, ఒక జీవికి ఆధారాన్ని ఇస్తుంది, ఆకారాన్ని ఇస్తుంది, అదే విధంగా ఉంటుందట, గట్టిగా ఉంటుందట. దాన్ని మనం ఏమంటున్నాం అంటే అస్థిపంజరం అంటున్నాం. ఈ జీవులు ఎన్ని రకాలుగా ఉంటారంటే 2 రకాలుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. ఏంటది, ఒకటి బాహ్య అస్థిపంజరం అంటున్నాం, రెండోది అంతరస్థిపంజరం అంటున్నాం. సో ఇక్కడ పిండం యొక్క ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతా ఉంటుంది దీని యొక్క పెరుగుదల అంటే ఎక్టోడర్మ్ అంటే ఏంటిది, బాహ్య త్వచం నుంచి వెళ్ళి అని చెప్పడం జరిగింది ఇక్కడ నేను. అదేవిధంగా ఇది ఎక్కడ ఉందంటే జీవి బయట ఉంటుంది, ప్లస్ ఏ విధంగా ఉంటుందంటే దృఢంగా ఉంటుంది, ప్లస్ అదేవిధంగా ఇంకే విధంగా ఉంటుంది అంటే ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ లేయర్, రక్షణ ఇచ్చేటువంటి పొరలాగా ఇది మనకు కనబడుతుంది. బెటర్ ఎగ్జాంపుల్ మిడత సర్ఫేస్, బొద్దింక సర్ఫేస్, నెక్స్ట్ పీతల యొక్క సర్ఫేసెస్, నెక్స్ట్ నత్తల యొక్క సర్ఫేసెస్, ఆల్చిప్పల యొక్క సర్ఫేసెస్, స్కేల్ లీవ్స్. ఓకేనా, చేపల పైన ఉండేటువంటి స్కేల్స్. ఓకేనా, తాబేలు పైన ఉండేటువంటి కారాపెయిన్ చెప్పాను కదా, గట్టిగా దాని మీద మనం నిలబడ్డా కూడా అది వంగకుండా ఉండడం జరుగుతుంటుంది. ఫీదర్స్, ఇవి కూడా పక్షుల యొక్క ఎగ్జోస్కెలిటన్స్. అండ్ షెల్స్, కోడిగుడ్డు పెంకు అంటాం కదా, అది కూడా ఏంటిది మనకు ఇక్కడ ఎగ్జోస్కెలిటన్ గానే పేర్కొనడం జరుగుతుంటుంది. గోర్లు, కొమ్ములు, వెంట్రుకలు, సో ఇవన్నీ కూడా ఆయా జీవుల యొక్క బాహ్య అస్థిపంజరాలుగా పిలువబడడం జరుగుతుంది. సో వీటిని మనం ఏమంటున్నాం అంటే కామన్గా వీటిని షెల్స్ అని పేర్కోవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్లయితే అంతర అస్థిపంజరం. ఓకేనా,
అంతర అస్థిపంజరం గురించి కూడా మనం మాట్లాడదాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది ఏంటి అని అంటే బాహ్య అస్థిపంజరం. ఓకేనా, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది ఏంటి? బాహ్య అస్థిపంజరం. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటి అని అంటే అంతర అస్థిపంజరం. మరి అంతర అస్థిపంజరం అంటే ఏంటిది? అంతర అంటే ఎస్ ఇన్సైడ్, ఎండో మీన్స్ inside of the body. ఎస్ అంతర అస్థిపంజరం లేదా ఎండోస్కెలిటన్ గా దీన్ని మనం పేర్కొనడం జరుగుతుంటుంది. సో వేర్ ఇట్ ఈస్ ప్రొడక్షన్. ఓకేనా, ఎక్కడి నుంచి ఇది ప్రొడక్ట్ అవుతుంది? మనకు ఆ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇంతకుముందు చెప్పేసిన పిండంలో మనకు 3 త్వచాలు ఉంటాయి. 3 layers are found in the embryo. ఓకేనా, వాట్ ఈస్ దట్ కంప్లీట్లీ? ఎగ్జో అండ్ ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్ అని చెప్పేసినాం. సో పిండం యొక్క ఉత్పత్తి సమయంలో ఎక్కడి నుంచి వెళ్ళట? మీసోడర్మ్ నుంచి. వేర్ ఇట్ ఈస్ కమ్ ఫ్రమ్? మీసోడర్మ్. ఓకేనా, సో ద ఎండోస్కెలిటన్ వాజ్ కమ్ ఫ్రమ్ మీసోడర్మ్, మధ్యస్థత్వచము లేదా మీసోడర్మ్ అంటున్నాం. సో దాని నుంచి మనకు అంతరస్థిపంజరం అనేటువంటిది జనరేట్ కావడం అనేటువంటిది జరుగుతుంటుంది. అయితే ఇది ఎక్కడ ఉంటుంది మరి అనంటే ఎస్ ఇది శరీరం లోపల ఉంటుంది. ఎక్కడ ఉంటుందట? శరీరం లోపల ఉంటుంది, ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ అండ్ ఇట్స్ గివ్స్ ఎ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్గానిజం. ఫర్ ది ఆర్గానిజమ్స్. ఓకే, ఒక నిర్దిష్టమైనటువంటి ఆకృతిని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంటది. ఎవరు? అంతర అస్థిపంజరం అనేటువంటిది. ఎస్ ఇట్స్ ఆల్సో వాట్ ఇస్ దట్ కంప్లీట్లీ? బేస్. ఓకేనా, మెకానికల్ బేస్. ఓకేనా, ఇట్స్ ఆల్సో గివింగ్ మెకానికల్ బేస్. ఓకేనా, యాంత్రిక ఆధారాన్ని, కదిలినప్పుడు కూడా యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంటది. సో బెటర్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎండోస్కెలిటన్ ఈజ్ కంప్లీట్లీ ఎగ్జాంపుల్. బెటర్ ఎగ్జాంపుల్, అత్యంతంగా అభివృద్ధి చెందినటువంటి అంతరస్థిపంజర వ్యవస్థ కలిగినటువంటి జీవి ఎవరు అని అంటే మానవుడే. మానవుల్లో అంతరస్థిపంజరం అనేటువంటిది చాలా బాగా అభివృద్ధి చెందడం అనేటువంటి జరుగుతుంది. ఈ అంతరస్థిపంజరం అనేటువంటిది శరీరంలో ఉన్నటువంటి మిగిలిన భాగాలతో ఏ విధంగా పెరుగుతాట? సమానంగా పెరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. గమనించండి, ఏ విధంగా పెరుగుతుంది? సమానంగా పెరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి అస్థిపంజర వ్యవస్థ యొక్క ఇంట్రడక్షన్గా మనం పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఓకేనా, అస్థిపంజర వ్యవస్థ యొక్క ఇంట్రడక్షన్గా పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. రైట్, ఇంకా మనం చూద్దాం ఏంటది అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్టయితే సాధారణంగా ఇప్పటి వరకు మనకు అంతరస్థిపంజర వ్యవస్థ అంటే ఏంటో తెలిసింది, బాహ్య అస్థిపంజర వ్యవస్థ అంటే ఏంటో తెలిసింది. సో ఎగ్జాంపుల్స్ కూడా మనకు తెలియడం అనేటువంటిది జరిగింది. రైట్, సో ఇక్కడ మళ్ళీ మనకు కావాల్సింది ఏంటి అనంటే నెక్స్ట్ మానవ అస్థిపంజర వ్యవస్థకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూసుకుంటూ ముంగటికి వెళ్దాం. మానవ అస్థిపంజర వ్యవస్థ. రైట్, సో మానవ అస్థిపంజర వ్యవస్థ గురించి మనం మాట్లాడదాం. ఓకేనా, మానవ అస్థిపంజర వ్యవస్థ. రైట్, సో మానవ అస్థిపంజర వ్యవస్థ గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. రైట్, ఇప్పటిదాకా మనం మాట్లాడేది కేవలం జీవులో అస్థిపంజరాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినాం. ఎస్ 100%. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మానవ అస్థిపంజరం గురించి మాట్లాడదాం. ఓకేనా, రైట్, ఇక్కడ మానవ అస్థిపంజర వ్యవస్థను గిట్ట మనం పరిశీలన చేసినట్టయితే ఎస్ ఇక్కడ అంతర అస్థిపంజరం గురించి ఎక్కువ మాట్లాడుతూ అంటున్నాం మనం ఇక్కడ. రైట్, మానవుల్లో రైట్ గమనించండి, అంతర అస్థిపంజరం ఏ సమయంలో ఏర్పడుతుంది? పిండం ఉత్పత్తి అయ్యేటువంటి సమయంలో. అంతర అస్థిపంజరం అంటున్నా, బాహ్య అస్థిపంజరం అనట్లేదు ఇక్కడ. సో ఎక్కడి నుంచి వెళ్ళి అనంటే మీసోడెర్మ్ నుంచి, మధ్యస్థత్వచము నుంచి వెళ్ళి చెప్పాను కదా 3 త్వచాలు ఏర్పరచుకుంటుంది పిండం అనేటువంటిది ఎదుగుతున్నటువంటి క్రమంలో. సో ఈ 3 త్వచాల్లో మధ్యలో ఉండేటువంటి త్వచాన్ని మనం ఏమంటున్నామంటే మధ్యస్థత్వచం అంటున్నాం. సో మీసోడర్మ్ అంటున్నాం. సో ఈ మీసోడర్మ్ నుంచి మనకు అస్థిపంజరం, మానవ అస్థిపంజరం, అంతరస్థిపంజరం ఏర్పడడం జరుగుతుంటుంది. ఈ మానవ అస్థిపంజరం అనేటువంటి శరీర బరువులో ఎంత శాతం బరువు ఉంటుందట? 20% బరువు. ఓకేనా, 20% ఉండడం అనేటువంటిది జరుగుతుంటుంది. మానవ అస్థిపంజర వ్యవస్థలో శరీర బరువులు ఎంత శాతం ఉంటుంది? 20% ఉండడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ మానవ అస్థిపంజర వ్యవస్థలో అంతరస్థిపంజరంలో మనకు ఏ భాగాలు ఉంటాయి? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్, ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్లో ఇక్కడ అడగడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ దీన్ని అడగడం అనేటువంటిది జరిగింది. మానవుని అస్థిపంజర వ్యవస్థలో ఏ భాగాలు ఉంటాయి అనంటే
ఎస్ రైట్, గమనించండి ఏమేమి ఉంటాయట, మృదులాస్థి, కార్టిలేజ్, ఓకేనా. సో మృదులాస్థి మానవుని అస్థిపంజర వ్యవస్థలో. సో ఇక్కడ హ్యూమన్ స్కెల్టల్ సిస్టంలో ఎస్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ స్కెల్టల్ సిస్టమ్? సింపుల్లీ ఇట్స్ కంప్లీట్లీ కంటైన్డ్ 5 parts. వాట్ ఈస్ దట్ కంప్లీట్లీ? మృదులాస్థి, కార్టిలేజ్. గమనించండి, దీన్ని మనం ఏమంటున్నాం, కార్టిలేజ్ ఆర్ గ్రిజిల్ అని కూడా దీనికి పేర్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎముకలు. ఎముకలు మీన్స్ అస్థులు, లేదా దీన్ని ఇంగ్లీష్లో అయితే మనం ఏమని చెప్పొచ్చు, బోన్స్ అంటున్నాం. ఏమంటామండి? బోన్స్ అని పేర్కోవడం అనేటువంటి జరుగుతుంది, బొక్కలు అని పేర్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ సంధి బంధనాలు. ఎస్, లిగమెంట్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ స్నాయు బంధనాలు, టెండాన్స్ అంటాం, దీన్ని టెండాన్స్ అంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ కీళ్ళు, రైట్, గమనించండి, కీళ్ళు. సో జాయింట్స్. So these all are included in human skeletal system, okay na. So the weight of the human skeletal system in our body 20%, just 20%, okay na. So మానవ అంతర అస్థిపంజర వ్యవస్థను గిట్ట మనం గమనించినట్లయితే ఎస్, ఇది పిండం ఉత్పత్తి సమయంలో, ఓకేనా, ఎప్పుడు ఏర్పడుతుంది? పిండం ఉత్పత్తి అయ్యేటువంటి సమయంలో. ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అని అంటే మీసోడర్. సో what is the weight of the human skeletal system in body? So 20% weightage, okay na. So how many parts are present in this skeletal system completely? Yes, 5 parts. One is the cartilage, and the second one is the bones, and third one is the ligaments, and fifth one is the tendons, and fifth one is the completely joints, okay na. This is the introduction of the human skeletal system, okay na. On the next video we will discuss about the complete details about this 5 parts, okay na. సో ఇక్కడ మనం ఏంటి అని అంటే నెక్స్ట్ వీడియోలో 5 పార్ట్స్కి సంబంధించినటువంటి మొత్తం అన్ని అంశాలను కూడా నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. జస్ట్ ఇది బిగినింగ్ మాత్రమే. సో బండిల్ ఆఫ్ నాలెడ్జ్ మీ మీద పడుతూ ఉంటుంది. సో నేను ముందే చెప్తున్నా. సో ఇక్కడ మనము అస్థిపంజర వ్యవస్థకు సంబంధించి డిఎస్సికి యూజ్ అవుతూ ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అవుతూ ఉంటాయి. డిఎస్సి ఆస్పిరెంట్స్ మీరు మిస్ కావద్దు, ఏపీ వాళ్ళు మిస్ కావద్దు. ఎందుకంటే ప్రతిదీ కూడా నేను టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని, టెక్స్ట్ బుక్లోది నా మైండ్లో ఉంచుకొని చెప్తాను. సో దాన్ని గుర్తుపెట్టేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రీ కంటెంటే. మేము మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, డబ్బులు అవసరం లేదు నాకు. సో మీరు సక్సెస్ కావాలి, ఆ ఉద్దేశంతో నేను ముంగటికి వెళ్తున్నా, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పార్ట్లో మనము ఇంకో కొంచెం ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటూ ముంగటికి వెళ్దాం. వెయిట్ అంటే ఇక్కడ నెక్స్ట్ పార్ట్ గురించి వెయిట్ చేయండి, పంపిస్తాను 100%. రోజుకొక వీడియో మీ ఒక సెల్ ఫోన్లో మోగడం అనేటువంటి జరుగుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ వీడియోలో మరొకసారి కలుద్దాం. సో పూర్తి డీటెయిల్స్తో కలుద్దాం. ఎందుకంటే ఎక్కువ చెప్పినా కూడా మీకు ఒకటేసారి ఎక్కదు. మెల్లమెల్ల స్లో పాయిజన్ ఇచ్చుకుంటూ నేను ముంగడికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంటుంది. రైట్, థ్యాంక్ యూ నాన్న. రైట్.